वजीर सिविल सप्लाईज गंगुला कमलाकर ने किसानों को खबरदार किया कि वो राजेंद्र की बातों में हरगिज न आए, क्योंकि वो कुछ नहीं कर सकते। जब तक वो वजारत में थे तब उन्होंने कुछ नहीं किया और अब वो क्या कर सकेंगे। गंगुला कमलाकर ने करीमनगर में एक जलसे आम से खिताब करते हुए वजीर आला केसीआर की खिदमत को खराज तहसीन पेश किया और किसानों से कहा कि जब तक वजीर आला केसीआर मौजूद है किसानों को डरने और घबराने की जरूरत नहीं है। हुजूराबाद में ज़राई शोबे के लिए वाफिर पानी मौजूद है। मुफ्त बरकी सरबराही, किसान कर्ज की माफी केसीआर का कारनामा है। తెలంగాణ రాష్ట్రం వచ్చింది, భూమి పెరగలే, భూమికి అంతే ఉన్నది, ఉన్న భూమి కన్నా ఎక్కువ పెరగలే. కానీ ఈరోజు పక్కనే గోదావరి పోతుంటే గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించారు. ఈ వ్యవసాయ దేశం, వ్యవసాయ రాష్ట్రం, ఈ భూమిని నమ్ముకున్న మంది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఏమి కావాలి రైతులకు? నీరు కావాలి, కరెంటు కావాలి, పెట్టుబడి సాయం కావాలి. వారికి అవన్నీ సమకూరిస్తే రైతు రాజుగా ఉంటాడని చెప్పి భావించినాడు. కాళేశ్వరం కాడ కాలడ్డం పెట్టిండు, కాళేశ్వరం నీళ్ళన్నీ కూడా తీసుకొచ్చుకున్నాడు. ఈరోజు ప్రతి బీడు భూమి తుందుతారు, ప్రతి జలాశయాలు నిండున్నాయి. ఇదే నేను 2009 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే మానే డ్యామ్ కాడ హుజరాబాద్కు నీళ్లు రాకుండా నేను చాలా ప్రయత్నం చేసిన. ఎందుకంటే మాకు నీళ్లు కావాలని చెప్పి కొట్లాడుకొని గేట్లు మూసేసిన పరిస్థితి. కానీ ఇదే చేతితోటి మళ్ళా గేట్లు ఓపెన్ చేసుకొని కింద కూడా నీళ్లు తాగాలని చెప్పి ఒక గొప్ప అవకాశం మనకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ జలాశయాలు చూడండి నిండుకుండలాగా ఉన్నాయి. మండు టెండలో మత్తడి దులుకుతుందంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కాళేశ్వరం కాడ కాలడ్డం పెట్టి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా రైతు బంధు ఇస్తున్నాం, కాళేశ్వరం జలాలు ఇస్తున్నాం. ఎంత పంటను వాడుకోర్రి, పంట కూడా కొనుక్కొని ఈరోజు 3-4 రోజుల లోపల మీ అకౌంట్లో డబ్బులు వేసుకున్నాం. ఎంత డబ్బులు ఇచ్చామో ఈ దేశంలో ఎవరు కూడా ఎంఎస్పీ పెట్టినంత 1888 రూపాయలు ఇచ్చి మీ అకౌంట్లో డబ్బులు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్రం. అవునా కాదా? ఒక్కసారి సోదరులు ఆలోచించుకోండి. నల్ల చట్టాల వల్ల రైతు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా బాధపడకూడని ఉద్దేశంతో ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ముందు చేసుకున్నాడు. సోదరులు ఎన్నికలు వచ్చినాయి. ఇదే రాజేందర్ గారిని చాలా మంది కూడా మన రెండు సోదరులు పోయి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిరు, అయ్యా 10 గుంటల భూమి అంటే ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు మళ్ళీ ఎన్నికల కోసం వస్తున్నాడు. ఆత్మగౌరవం ఆయన ఒక్కరికి కాదు, మా అందరూ కూడా ఆత్మగౌరవం ఉంటుంది, రెడ్డి సోదరులు అందరూ కూడా ఆత్మగౌరవం ఉంటుంది, మేమందరం ఆత్మగౌరవం ఉంటుంది. తప్పక ఈరోజు ఎన్నికలు, రాబోయే ఎన్నికలలో మా పెద్దలు చెప్పింది ఒక్కసారి, ఈ ఎన్నికలలో ఆయన గెలిస్తే ఆయన ఒక్కడే గెలుస్తాడు. కానీ ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మా పెద్దన్న గెలుస్తాడు, మా కౌశెట్టి గెలుస్తాడు, గంగుల కమలాకర్ గెలుస్తాడు, మా సంతారెడ్డి గెలుస్తాడు, మేమందరం గెలుస్తాం. రేపు పొద్దున ఇదే మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక బిడ్డ, వెనుకబడిన కుల బిడ్డ, 2 గుంటలు ఉన్న బిడ్డ ఈరోజు మీ నోట్లో నాలుకగా ఉంటాడు. మా అన్న చెప్పింది ఇంతకుముందే, మీరు దరఖాస్తు ఇచ్చి కుల సంఘం భవన్ అడిగిండు, కానీ ఆయనే ఆ శాంక్షన్ లెటర్ తీసుకొచ్చి మీటికి వచ్చి సార్ అనే పరిస్థితి ఈరోజు గెల్లు శ్రీనివాస్ దగ్గర ఉన్నది. మీరు పోయి సార్ భూమి మీరు అడిగితే ఇగో సార్ ఇగో నేను తీసుకొచ్చి పట్టా ఇచ్చే ఈ గెల్లు శ్రీనివాస్ కావన్నా, మీరు పోయి సార్ అనే ఇట్లా రాందరికి కావన్నా, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।